నిన్న నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ అంటే 2 నెలల తర్వాత నరసరావుపేట నియోజకవర్గం గుర్తొచ్చింది. అంటే గతంలో 5 సంవత్సరాలు నువ్వు చేసినటువంటి దౌర్జన్యాలు దుర్మార్గాలు గుర్తు రాలా మర్చిపోయావు. నరసరావుపేట చరిత్రని బస్టు పట్టించింది నువ్వు గోపిరెడ్డి. ఈ సాంప్రదాయాన్ని శిలాఫలకాలు గాని తర్వాత ఆర్చిలు గాని ఇటువంటి పడేయటం అనేటువంటి సాంప్రదాయాన్ని తీసుకొచ్చింది నువ్వు. నీకు సిగ్గుండాలి. నువ్వు మా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడేటువంటి స్థాయి అయిపోయింది నీది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో, కళ్ళు తెరిచి ఆలోచించు. రొంపిచెర్ల మండలంలో రొంపిచెర్ల ఎంఆర్ఓ ఆఫీస్ని నువ్వు తీసుకుపోయి ఎక్కడ పెట్టావు? నీకు సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర తీసుకొని పెట్టావు. అంటే నువ్వు ఏ విధంగా దుర్మార్గమైనటువంటి పనులు చేశావు అనేది ఆలోచించుకో. నువ్వు గతంలో డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు కట్టించినటువంటి హాస్పిటల్ ఏదైతే ఉందో వైద్యశాల పేరును కూడా శిలాఫలకాలు పగలగొట్టి మీ పేర్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి. అలాగే స్టేడియం మీద ఉన్నటువంటి పేర్లు తీసేసి మీ పేర్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి. అలాగే అండర్ పాస్ దగ్గర ఉన్నటువంటి డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు పేరు మీద ఉన్నటువంటి అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణం జరిగితే దాన్ని కూడా నువ్వు పడేసినటువంటి పరిస్థితి. దాన్ని కూడా శిలాఫలకాలు పేర్లు పడేసినటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావు. అంటే నువ్వు చేసినటువంటిదేమో మంచి పని, మిగతా వాళ్ళు చేసింది ఏం చేశారయ్యా? అంబేద్కర్ గారి విగ్రహం జోలికి ఏమైనా పోయారా? అక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ గారి స్థాయి నీది కాదు అనేటువంటి ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి పేర్లను తొలగించారు. దానికే నువ్వు గగ్గోలు పెట్టి రకరకాల మాటలు నీ పక్కన ఉన్నటువంటి మహిళలను తీసుకొచ్చేసి ఈరోజు మహిళా చేతి సిగ్గుపడే విధంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసం ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారు చనిపోతే గుండు కొట్టించుకుంటావా? ఏం పదాలు అవి? ఆలోచించుకొని మాట్లాడితే స్త్రీ జాతి కూడా ఆనందపడతారు. మంచిగా మాట్లాడుకునేటువంటి సాంప్రదాయాలకు రండి. ఇప్పటి వరకు 2 నెలలు అవుతున్నా కానీ ఎక్కడా కూడా ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు కానటువంటి పరిస్థితి అంటే తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ గల పార్టీ కాబట్టి ఈ రోజు కూడా అందరూ కూడా సమన్వయంతో ఉండి అందరూ కలిసికట్టుగా అభివృద్ధి పదాలకు తీసుకుపోదాం అనే ఆలోచనతో ముందుకు పోతున్నారు. నువ్వు మళ్ళీ కొత్తగా ఈ రోజు వచ్చి ఈ పాత సాంప్రదాయాన్ని లేపేటువంటి పరిస్థితిని జరగకూడదని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. రెండోసారి కారణాలు లేకుండా నువ్వు ఈ విధంగానే పెచ్చురిల్లావంటే నీ అంతు తేలుస్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం.